అందరికీ నమస్కారం. నిన్న గద్వాల్లో కేటీఆర్ గారు స్వైర విహారం చేస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. డిఫెక్షన్ లా గురించి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనరాని మాటలు అంటూ మగానివైతే మొగుడువైతే మగోనివైతే అని చెప్పేసి సవాల్ విసురుతున్న కేటీఆర్ గారు గతం కూడా గుర్తుండిపోవాలి. మరి గతం ఉంచుకున్నాడో లేదో తెలియదు, లేకపోతే గజని అయిపోయాడో తెలియదు, కానీ ఏ ఊరు వెళ్తే ఆ ఊరు ఎక్కడ సందర్భాన్ని బట్టి అప్పుడు మాట్లాడుతున్నాడు. కానీ గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఆచారాలు మనం పాటించాం, మనం ఏం చేసామనేది కూడా ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కేటీఆర్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలను లేకపోతే వాళ్ళ యొక్క స్థితిగతులను, వారి యొక్క పార్టీ యొక్క మనుగడను కాపాడుకోవడానికి అనేక ఎత్తుగడలు వేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రజల ద్వారా ఎన్నుకోబడిన దాదాపు 47 మందిని సంతలో పశువుల్లా కొన్న విషయం మీకు గుర్తు లేదా అని అడుగుతా ఉన్నా. మీ హయాంలోనే కదా జరిగింది, మీ నాయన దగ్గరుండే కదా చేపించింది. మరి ఇవన్నీ మీకు యాదికి రావట్లేదా? మర్చిపోయారా? లేకపోతే గుర్తుండి కూడా నటిస్తున్నారా మర్చిపోయినట్లు అనేది ఇవాళ మీరు మర్చిపోయి ఉండవచ్చు. ప్రజలందరినీ ఇవాళ మీరు వేరే మార్గంలో తీసుకెళ్ళి మోసం చేస్తాం అనుకోవచ్చులే, కానీ ఇవాళ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు మెమరీ పవర్ చాలా ఎక్కువ. మీరు చేసిన ప్రతి పని కూడా గుర్తుండనే ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను దాదాపు 47 మందిని సంతలో పశువుల్లా కొన్న మాట నిజం కాదా? ఇవాళ డిఫెక్షన్ లా మీద మీరు సుప్రీంకోర్టుకు పోయారు, హైకోర్టుకు పోయారు, అన్ని చోట్ల చేశారు, మంచిదే. కానీ మనం కూడా మాట్లాడాలి కదా. ఉద్యమ పార్టీగా ఉన్న మీరు ఫక్తు రాజకీయాలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని సాంప్రదాయాలు సెట్ చేయాల్సిన బాధ్యత మీ మీదే ఎక్కువ ఉంది. కానీ మీరు చేసింది ఏంటి? ఉన్న హక్కులన్నింటినీ కూడా తుంగలో దొక్కి మీరు ఎంతసేపటికి ప్రతిపక్షాలు లేకుండా నిర్వీర్యం చేయాలనుకున్న మాట వాస్తవం కాదా? ఆనాడు మీరు చేయలేదా? ఎస్సీలను, ఎస్టీలను దగ్గర రానియకుండా, సామాన్య జనమే కాదు కనీసం ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు వచ్చిన తర్వాత కూడా పక్కన కూర్చోబెట్టుకోవడం కూడా మీ నాయన సంశయించలేదా? ఇది మీకు యాదని లేదా? అలాగే ఆనాడు అసెంబ్లీలో ఎస్సీ సామాజిక చెందిన బిడ్డ భట్టి విక్రమార్క గారు శాసనసభ పక్ష నేతగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి ఆ గౌరవం దక్కకూడదు, నాతో పాటు సరిదూగా వాడే ఒక ఎస్సీ సామాజిక వర్గం వ్యక్తి కాదా అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ఆ భట్టి గారికి ఆ పదవి కూడా లేకుండా చేయడం కోసం కంప్లీట్గా ఎమ్మెల్యేలను సంతలో పశువులు ఉన్నట్లుగా కొని శాసనసభ పక్ష నేత కాదు, కాంగ్రెస్ పార్టీకి గౌరవ విపక్ష హోదా ఉండకుండా చేసిన మాట వాస్తవం కదా? మరి ఇవన్నీ మీకు యాద కావట్లేదా? ఇలా మీ దగ్గర ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు పోయారని చెప్పేసి నానా గబ్బులు పెడతా ఉన్నారు. మరి మీరు చేస్తుంది ఏంటి? మీరు చేసింది ఏంటి? మీరు ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాదు, టీడీపీ పార్టీ నుంచి లాక్కున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి లాక్కున్నారు. విచిత్రం ఏంటంటే ఒక్క ఎమ్మెల్యే గెలిచినా గెలవకపోయినా కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు దాదాపు సహజంగా పార్టీలు మారిన దాఖలాలు చాలా చాలా తక్కువ. కానీ అలాంటి పార్టీ నుంచి, సిపిఐ పార్టీ నుంచి ఉన్న వ్యక్తిని కూడా మీరు ప్రలోభాలు పెట్టి లాక్కున్నమాట వాస్తవం కాదా? మరి ఇవన్నీ మీకు గుర్తులేవా? తెలంగాణ ప్రజలకు మీరు ఎలా మభ్యపెట్టాలని చూస్తున్నారు? మసిబూసి మారేడుకాయ చేయాలని అనుకున్న మాట వాస్తవం కదా? మరి మీ హయాంలో చూస్తూ ఉంటే స్టాటిస్టిక్స్ కంపల్సరీగా మన చేతిలో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం. 2014 నుంచి 2018 వరకు 25 మంది ఎమ్మెల్యేలను, 18 మంది ఎమ్మెల్సీలను, 4 ఎంపీలను, మొత్తం కలుపుకొని 47 మంది ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులను మీరు డిఫెక్షన్ లాను ఉపయోగించి దాదాపు మీరు మీ పార్టీలోకి వాళ్ళని సంతలా కొన్నమాట వాస్తవం కదా? ఆనాడు ఎవరైతే సంతలో పశువుల్లా మీరు కొన్నారో ఆ పశువుల పేర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. మరి రోహిత్ రెడ్డి తాండూరు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిండు. సాయన్న ఉన్నారు, చనిపోయిన సాయన్న గారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఉన్నారు, టీడీపీ నుంచి వచ్చారు. తలసాని సి యాదవ్ గారు ఉన్నారు, నుంచి వచ్చి మీ దగ్గర మినిస్టర్గా అయ్యారు. దాని తర్వాత రెడ్డి నాయక్ గారు, దాని తర్వాత విఠల్ రెడ్డి గారు, మదన్ లాల్ గారు, తాటి వెంకటేశ్వర్లు గారు, రవీందర్ నాయక్ గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా మీ దగ్గర మినిస్టర్గా చేసిన దాఖలాలు లేవు. మరి వీళ్ళందరూ కారు పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళ కాదు కదా? మరి ఆనాడు మీకు కనబడలేదా? మరి వీళ్ళందరూ స్త్రీలింగమా, పూలింగమా అని చెప్పేసి ఆనాడు మీరు ఆలోచన చేయలేదా అని అడుగుతా ఉన్నాను. మీరు ఎప్పుడు సమయాన్ని సందర్భం బట్టి నేనే తెలియగలవని మాట్లాడుతూ ఉంటే ఇలా ప్రజలు మీకు ఆల్రెడీ ఇప్పటికే వాత పెట్టి ఇంట్లో కూర్చోబెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే.
అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికైనా బాధ్యతాయుతంగా మాట్లాడాలా. సరే, ఏదైనా ఉంటే డిఫెక్షన్ లా ఉంటే అది కోర్టు పరిధిలో ఉంటే ఖచ్చితంగా దానికి స్పీకర్ గారు ఏం చేయాలి, కోర్టు ఏం చేస్తుందనే గైడ్లైన్స్ ఖచ్చితంగా మేము ఫాలో అవుతా ఉన్నాం. కానీ ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు 2014 నుంచి 2021 వరకు దాదాపు 211 మంది ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా వాళ్ళ పార్టీలో తీసుకున్నారు కదా. దాదాపు దాంట్లో మొత్తంగా చూస్తే 177 మంది కాంగ్రెస్ నుంచి లాక్కున్న వాళ్ళే కదా. మరి వీళ్ళకి డిఫెక్షన్ లా రాదా? ఇలా డిఫెక్షన్ లాలో ఉన్న దాదాపు దీన్ని మనం పోచింగ్ అంటాం. ఆ పోచింగ్ అంటే రాజకీయంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ మీద మారినప్పుడు లొసుగులను మీరు తీసుకొని ఇవాళ 2/3 మెజారిటీ ఉందని చెప్పేసి కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని కూడా టీఆర్ఎస్లో విలీనం చేయడానికి చేసిన కుట్ర నిజం కాదా? ఇలా భట్టి గారు ఒక శాసనసభ పక్ష నేతగా ఉంటే దాన్ని మీరు ఓర్చుకోలేక మీరు చేసిన రాజకీయం దాదాపు ఆ రోజు సవితా ఇంద్రారెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా లాక్కెళ్ళిన మాట వాస్తవం కదా. మరి ఇవన్నీ మీకు గుర్తురానివ్వకుండా ఇవాళ మీరు ఏదో పూర్తిగా పునీతుడుగా అన్నట్టుగా మాట్లాడడం కేటీఆర్ గారు మీరు గుర్తుంచుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ మ్యాండేట్ ఇచ్చింది తెలంగాణ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎవరిని కూడా ఇలా క్యాంపుల్లాగా ఆపరేషన్ ఆకర్షణలాగా పెట్టేసి ఇవాళ ఏ ఎమ్మెల్యేలని ఇవాళ మేము కొనడం లేదు. ఇవాళ అభివృద్ధిని చూసి స్థానికంగా అక్కడక్కడ ఉన్న పరిస్థితుల గట్రా చూసి ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి కొరకు మా దగ్గర ఇవాళ వస్తున్నారు తప్ప ఇవాళ మేము ఆపరేషన్ ఆకర్షణ లాంటివి కూడా మేము చేయలేం. మేము చేయాలనుకుంటే ఆల్మోస్ట్ 2/3 ఉన్న మెజారిటీ అంతా కూడా లాగేసి ఇలా మీ నాయన బయట ఫామ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్ గారిని కూడా ఇలా ప్రతిపక్ష నేత అంటాం, కనీసం ఆ హోదా లేకుండా ఆ ప్రతిపక్షంలో కనీసం ఫామ్ హౌస్లో కూడా ప్రతిపక్ష నేత అనిపించుకోకుండా చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి గారికి ఎంతసేపు. కానీ ఇవాళ ప్రజాపాలన అనేది కొనసాగుతూ ఉంది. ఇలాంటి వెండెట్టా రాజకీయాలు కానీ లేకపోతే సంతలను పశువులను కొనే విధంగా ఎమ్మెల్యేలను కొనే విధంగా ఇక నైతికంగా మేము అలాంటి పనులు చేయలేం. ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద మాకు చాలా గౌరవం ఉంది. ఏదైనా ఉంటే మేము ప్రజాపాలన కొనసాగిస్తున్నాం తప్ప ఇవాళ ఏది కూడా రాబోయే రోజుల్లో ఏ పార్టీ అయినా అధికారంలోకి ఉండొచ్చు. కానీ ఇవాళ కనీస నైతిక విలువలు పాటించే పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా వ్యత్యాసం ఉంది. ఇవాళ కేటీఆర్ గారు తొడలు కొట్టి జబ్బలు ధరిచి ఇవాళ ఎవడైతే మొగోడివైతే ఇవాళ చేయమంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్తా ఉంది, ఎలాంటి ఎమ్మెల్యేలను కూడా మేము ప్రోత్సహించడం లేదు. వాళ్ళు స్వయంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన యొక్క ఆలోచనలకు రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమార్క గారి యొక్క అభివృద్ధి మోడల్ చూసి వాళ్ళు మాకు ఆకర్షించి మా దగ్గరకు వస్తున్నారు తప్ప మేము ఎలాంటి ఆపరేషన్ ఆకర్షణ ప్రకటించలేదు. అందుకే కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, గురువింద కథలు లేకపోతే శుద్ధపూస కథలు మానేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నాన్ని మానుకోండి. ఏదైనా ఆయన మగాడివైతే అనే ప్రశ్న ఏదైతే ఉందో ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కాదు ఆయన అడిగేది. ఆయన పోయి అడగాల్సింది ఫామ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్ గారిని అడగాల. మనం మగానివా స్త్రీలింగమా పురుషలింగమా అని చెప్పేసి మనం ఎట్లా తీసుకున్నాం నాయన అని చెప్పేసి మీ నాయన్ని అడిగి మీరు తెలుసుకోవాలని చెప్పేసి కేటీఆర్ గారిని నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.